జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏయ్, నాకొచ్చే కోపానికి పక్కన దేన్నైనా కొట్టి చెయ్యి విరగొట్టుకోకు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏయ్ రాక్షసి, నువ్వు ఎంత రెచ్చగొట్టినా డబ్బులు ఇవ్వందే నీకు ఫోన్ ఇవ్వను. నా వస్తు విలువ రూపాయి అయినా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. సర్లే, ఇప్పుడు డబ్బులు లేవు కానీ ఫోను నీ దగ్గరే ఉంచుకో. నాకు మా పేరయ్య గారి నంబర్ కావాలి. పి అనే లెటర్లో ఉంటుంది. నువ్వు హీ అని గింజుకోకుండా స్క్రీన్లోకి చెప్తాను, చూసి చెప్పు. ఏయ్, ఎలా కనబడుతున్నానే నీకు? హా, వీడియో కాల్ చేయమంటావా? వసేయ్. ఓ అరవకహ, చెవులు చిల్లులు పడుతున్నాయి. రేపు మా అక్క నిశ్చితార్థం ఉంది. పేరయ్య గారితో మాట్లాడాలి. నంబర్ ఇవ్వు. ఏయ్, నేను ఈ సర్వెంట్ అనుకుంటున్నావా? మరి నా ఫోన్ నీ దగ్గరేగా ఉంది. ఎవరిని అడుగును? ఏం చేయను? డబ్బులిచ్చి తీసుకుని వెళ్ళు, అప్పుడు చూసుకో నువ్వే. ఇవ్వను అంటావు. అదే కదే చెప్తున్నాను. సర్లే, పుస్తకంలో కూడా ఉంటుంది, చూసి చేసుకుంటాను. మరి నాకెందుకు చేసావే? అబ్బా, ఏంటి నీ గోలా? ఇంకెవరైనా ఫోన్ చేశారేమోనని అడగొద్దా? ఎవరెవరో చేసి ఆ దరిద్రాలన్నీ చెప్పి చేస్తున్నారు. అవునా? మా కస్టమర్లని ఏమీ అనకు, మళ్ళీ ఫీల్ అవుతారు. అదో కంపెనీ, వాళ్ళు కస్టమర్లు, పైగా ఫీల్ అవుతారు. ఇదిగో, నీ కోపం నా బుజ్జి ఫోన్ మీద చూపించకు. దానికేదైనా అయితే నేను ఊరుకోను. ఇదే డబ్బా ఫోన్లా ఉంది, దీనికేమవుతుంది? అదే మరి, జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయాను, రేపటితో బ్యాలెన్స్ అయిపోతుంది. కొంచెం రీఛార్జ్ చేసేసి. ఏయ్, అబ్బా, అరవకన్నానా? తర్వాత నీ ఇష్టం. నీ కోర్టు డబ్బులు నువ్వు తీసుకోవడానికైనా మళ్ళీ నేను కాంటాక్ట్లో ఉండను. కాల్ కట్ చేస్తావా, చేసి పడేనా? సరే సరే, నా ఫోన్ నీ దగ్గరే ఉంటుందిగా. నీకు ఎలా నిద్ర పడుతుందో నేను చూస్తాను. బాయ్ బాయ్, బ్యాడ్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఇక నీకు టార్చర్ మొదలు. ఛే! ఈ దరిద్రాన్ని తీద్దామన్నా స్క్రీన్ లాక్ నంబర్ తీసుకోలేదు. ఈ పెళ్లిల గోలేంటో, పెళ్లిల కోసమే పుట్టినట్టున్నారు వీళ్ళు, వీళ్ళ వెదవ పెళ్లిళ్ళు. ఛీ! ఏంట్రా, ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదురా. ఇంత కోపంలో ఉన్నాడు, ఏం చెప్తాను? ముందు రేపు విష్ణు నిశ్చితార్థం ఆపి రాధ కౌలుగా ఉన్నప్పుడు చూసి నా విషయం చెప్పాలి. అక్క, త్వరగా ఈ చీర కట్టేసుకో. మళ్ళీ వాళ్ళు వచ్చాక అమ్మ ఇంకా రెడీ అవుతుందంటే బాగోదు, సరేనా? నేను వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్ రెడీ చేసి వస్తాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడా తగ్గట్లేదుగా. ఎప్పుడూ సూటిపోటి మాటలనేది కాస్త అసలు సూటే కాని పనులు చేస్తుంది. సంథింగ్ ఏదో ఉంది. 2 లక్షలు ఇస్తే మాకున్న ఈ ఇల్లు అమ్మైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను. ఏంటక్కా, సంతోషంగా ఉండాల్సిన సమయంలో కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? బాధని మనసులో మొయ్యగలిగే శక్తి కూడా కావాలి కదా కృష్ణ. నా కోసం ఎంత బాధనైనా భారాన్నైనా మీరు మోయగలుగుతున్నారు. మీ కన్నీళ్ళని కూడా
నా కంటికి కనబడకుండా మీరు దాచేస్తున్నారు. అది నా వల్ల కావడం లేదు కృష్ణ. నా పెళ్లి కోసం మనందరినీ దేవాలయంలో కాపాడుతున్న ఇంటిని మీకు దూరం చేయటం నా వల్ల కావడం లేదు కృష్ణ. అక్క, ఈ పెళ్లి నాకు వద్దు, నేను చేసుకోను. గోవిందా, ఏంటమ్మా మాటలు? ఈ సమయంలో ఇలాంటి మాటలు నీ నోట విని భరించే శక్తి నాకు లేదమ్మా, లేదు. మంచి సంబంధం దొరికింది. ఇక నా బిడ్డ జీవితాంతో సంతోషంగా ఉంటుందనే కదా గుండెల మీద చెయ్యేసుకుని ఉన్నది. ఇప్పుడు నువ్వేమో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటే ఈ గుండెకి ఇంకా ప్రశాంతత ఎక్కడుంటుంది? ఇప్పుడే ఆగిపోతుందమ్మా. అయినా నీ జీవితం బాగుంటేనే కదమ్మా మేమందరం సంతోషంగా ఉండేది. మరి మా సంతోషం నీకు అక్కర్లేదా తల్లి? అమ్మా, ఇంకేమీ మాట్లాడుకో. మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు. ఏడుకు. అయ్యో గోవిందా, ఏంటమ్మా ఒళ్ళిలా కాలిపోతుంది? ఈ టైంలో జ్వరం ఏంటమ్మా? అయ్యో గోవిందా, ఏంటి కృష్ణ? అమ్మా, నువ్వు కంగారు పడకు. అయ్యో కంగారంటే అక్కడ పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అవుతోంది. మీ అక్కేమో లేనిపోనివన్నీ ఆలోచిస్తూ ఒంటి మీదకి ఇప్పుడు జ్వరం తెచ్చుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.